ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పోలీసుల పనితీరు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం కనిపిస్తూ ఉంది. అసలు పోలీసుల మీద వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం గాని, నమ్మకం లేని పరిస్థితులు. ఎందుకంటే పోలీసుల ప్రవర్తన, పనితీరు అట్లా ఉంటూ వస్తుంది. ఇటువంటి క్రమంలో మరో సంచలన విషయం ఏకంగా ఇద్దరు ఎస్ఐలు ఉన్నటువంటి కారులో గంజాయి, మద్యం దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చాలి, దాన్ని ఏ విధంగా కవర్ చేయడం కోసం పోలీసులు మరోవైపు నానా పాటలు పడుతూ ఉన్నారు. ఎస్ఐలను కాపాడడం కోసం నానా పాటలా? లేకుంటే పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతది ఇటువంటివన్నీ జరిగితే కాబట్టి వ్యవస్థ మీద గౌరవాన్ని నిలుపుకోవడం కోసం పాటలా? లేకుంటే మరొకటా తెలియదు. రకరకాలుగా పోలీసుల దగ్గర నుంచి స్టేట్మెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు అసలు ఈ అంశం చుట్టూ ఏం జరిగిందనే దాని మీద పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో కూడా కథనాలు. అసలు ఆడ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా సీఐ అక్కడికెళ్లారు. సీఐ ఎనకాల కార్ డిక్కీ డోర్ తెరవనీయలేదు. అంటే అందులో డబ్బు ఉంది అన్న సంగతి సీఐకి ముందే తెలుసా? అందుకే అక్కడ గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించారా? అక్కడ ఉన్నటువంటి ఎస్ఐను వేరే టీడీపీ నేత కారులో పంపించేశారా? అన్న దగ్గర నుంచి ఆ ప్రధాన పత్రికలో ఒక కథనం రాసుకుంటూ వచ్చి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈర్ల గంగమ్మ గుడి వెనక కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు భారీ పార్టీ జరిగిందని, బల్లికురవ నుంచి దాచేపల్లి, గురజాల వరకు ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐలతో పాటు ఒక సిఐఈ, ఒక మంత్రి పిఏ, అతడి అనుచరులు, గ్రానైట్ వ్యాపారులు హాజరైనారు అని, గ్రానైట్ డీల్‌లో భాగంగానే ఈ పార్టీ జరిగిందని, పార్టీ ముగిసిన తర్వాత డీల్‌లో చేతులు మారిన నగదును తీసుకొని బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు కారులో బయలుదేరినట్లు ఆరోపణలున్నాయని, కారులో కూడా ఎస్ఐలు మద్యం తాగుతూనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈ క్రమంలోనే అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద కారు అదుపు తప్పి మొదట ఒక బైక్ మీదకు పోయిందని, దాన్ని తప్పించబోయే క్రమంలో వెనక వస్తున్న ఆటోను ఢీకొట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురైతే వెంటనే అద్దంకి సిఐ సుబ్బరాజు అప్రమత్తమయ్యారని, ఆఘా మేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐలను కాపాడే ప్రయత్నాలు చేశారని, గ్రామస్తుల కళ్ళు గప్పి ఒక టీడీపీ నేత కారులో ఎస్ఐలను తప్పించారు అని, ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆ టీడీపీ నేతకు ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై చర్చ నడుస్తుందని, అద్దంకి పోలీసులే ఆ టీడీపీ నాయకుడిని పురమాయించినట్లు ప్రచారం జరుగుతోందని, కారులో మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తులను చూసిన గ్రామస్తులు కారు డిక్కీ తెరవాలని పట్టుబట్టారని, అయితే కారు డిక్కీని తెరవకుండా సిఐ సుబ్బరాజు తీవ్రంగా ప్రయత్నించారని, ఒక దశలో గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోందని, కారు డిక్కీలో ఏమీ లేకపోతే సిఐ సుబ్బరాజు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారని, గ్రామస్తులపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారన్న చర్చ సాగుతోందని, కారు డిక్కీలో గంజాయి, మద్యంతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్టు సిఐ సుబ్బరాజుకు ముందే సమాచారం ఉందని, అందుకే ఆయన గ్రామస్తులు దాన్ని తెరవకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడని స్థానికులు చర్చించుకుంటున్నారని, కారు డిక్కీ తెరవకుండా చూడడంలో విఫలం చెందారని ప్రభుత్వ పెద్దలు సిఐ తలంటినట్లుగా ప్రచారం జరుగుతోంది. కారు ప్రమాదం వెనక ఈర్ల గంగమ్మ గుడి వద్ద పార్టీ జరిగిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు దాస్తున్నారో అర్థం కావడం లేదని, గంగమ్మ తల్లిని దర్శించుకుని వస్తున్న క్రమంలో ఆ ఘటన జరిగినట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ వివరణ ఇచ్చారని, ఆదివారం అద్దంకి పోలీస్ స్టేషన్లో మాట్లాడిన ఎస్పీ మాత్రం ఈ విషయాన్ని అసలు ప్రస్తావించలేదని, కానీ బల్లికురువ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు మేమే పొట్టేళ్లు కోసామని చెబితే తామే వంట చేశామని మరికొందరు చెప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, కొందరు మహిళలు మాట్లాడుకుంటున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని, ఈ ఆడియోలో గంగమ్మ తల్లి గుడి వెనక ఉన్న ఫంక్షన్ హాల్లో పోలీసుల పార్టీ జరిగిందని, ఇక్కడ తాగి వెళ్ళిన పోలీసులు అక్కడ యాక్సిడెంట్ చేశారని ఆడియోలో చెప్పుకోవడం వినిపించిందని, పోలీస్ పార్టీలో బల్లికురువ, అద్దంకి, సంతమాగులూరు ఎస్ఐతో పాటు అనేక మంది పాల్గొన్నట్లు చెప్పడం వినిపిస్తోందని, ఈ పార్టీకి ఎల్లో మీడియాకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారని, పార్టీ జరిగిన విషయం బహిర్గతమైతే గ్రానైట్ డీల్ విషయం బయటపడుతుందని, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీస్ అధికారులు ఈ విషయాన్ని దాటేస్తున్నారని చెప్పుకుంటున్నారు జనమని, కారు ప్రమాదానికి కారణమైన పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నప్పుడు ఎస్ఐలు ఆసుపత్రిలో ఉన్నట్లు పోలీస్ అధికారే చెప్పారని, అయితే మద్యం తాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐలకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తుందని,
అయితే పోలీసుల కారు ఢీకొన్న ఘటనలో గాయపడిన కొందరు అద్దంకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాలని బాధితులపై పోలీసులు ఒత్తిడి చేస్తూ ఉన్నారని, ఈ యాక్సిడెంట్ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని, ఎంత ఖర్చైనా మేము పెట్టుకుంటామని బలవంతం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు అయితే చెబుతూ ఉన్నారు. బాధితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్టేట్మెంట్ మీద పోలీసులు సంతకాలు తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. పోలీస్ అధికారులు ఎవరూ ఘటనా స్థలాన్ని పరిశీలించలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయన్నది కథనం. ఎంత దారుణం చూడండి, పోలీసులు వాళ్ళ చుట్టూ ఏందే స్వామి.